అందరికి నమస్తే. ఒక్క నిశ్శబ్దం రేవంత్ రెడ్డిని ఫ్లాప్ చేసేసింది. ఆ నిశ్శబ్దమే కేసీఆర్ది. ఒకవేళ రేవంత్ రెడ్డితో కనుక పోటీ పడి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే చర్చ అంతా వేరే నడిచేది. కేసీఆర్ కూడా బాగా తెలుసు, ఆయన కూడా పరిపాలించిన 10 సంవత్సరాలు, ఆయనకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి కదా. కానీ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోకపోవడంతోన ఇట్లాంటి సిచ్యువేషన్ దాపురించింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే. ఆయన ఎట్లా ఫెయిల్ అయ్యిండు అంటే ఒక నిశ్శబ్దంతోన ఫెయిల్ చేసిండు. తుఫాన్ ఎప్పుడు సౌండ్ చేస్తుంది, కానీ సౌండ్ చేయకుండా వస్తుంది సునామీ. అది ఇక్కడ జరిగింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి కూడా చాలామంది అడుగుతున్నారు, కేసీఆర్ ఎందుకు మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాలి. ఆయన మాట్లాడలేదు కాబట్టే ఈ గవర్నమెంట్ పనితీరు ఏందో జనాలకు అర్థమైంది. ఓలా ఈయన మాట్లాడి మళ్ళీ ఈయన మాట్లాడి ఇద్దరు మాట్లాడితే జనాలు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. అసలు ఎవరేం మాట్లాడుతున్నారు అర్థమయ్యేది కాదు. కేసీఆర్ సైలెంట్ ఉండడంతోన అసలు రేవంత్ రెడ్డి ఏం పని చేస్తాడు, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఆయన హామీలు అమలు చేయడం ఒక్కటే కాదు, డెవలప్మెంటు, ఒక విధానాలు, తెలంగాణ మూవింగ్ ఎట్లా ఉంది, తెలంగాణ ఎట్లా మూవ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఎవరికైనా కూడా అదే ఇంపార్టెంట్. తెలంగాణ మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు, తెలంగాణ బాగాలేకపోతే ఎవరు బాగుండరు. ఇప్పుడు చూసినాం కదా మనం, అంతా ఎట్లా అయిపోయింది, ఊర్లో ఎట్లా అయిపోయినాయి, నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయింది, రియల్ ఎస్టేట్ ఎట్లా పడిపోయింది, అన్నీ చూస్తున్నాం కదా. ఇదే ఇంపార్టెంట్. దీనికి కేసీఆర్ కారణం కాదు, రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కేసీఆర్ కారణం కాదు, కానీ రేవంత్ రెడ్డి ఫెయిల్ కానీ కేసీఆర్ కారణం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని పట్టించుకోకుండా ఆయన రాకపోని, ఇప్పుడు ఆయన బయటికి రాలేదనుకో జనం చూసుకుంటారు ఆయనను. ఆయన ఇంకా బయటికి రాలేదనుకో, ఫామ్ హౌస్ నుంచి ఇంకా బయటికి రాడు, జనం చూసుకుంటారు. ఆయన బయటికి రావాల్సిన అవసరం ఉందా లేదా, అసలు జనమంతా చూస్తున్నది రేవంత్ రెడ్డి సైడ్. జనమంతా రేవంత్ రెడ్డి సైడ్ చూస్తుంటే ఈయన ఏం చేస్తాడు, ఈయన ఏమైనా హామీలు అమలు చేస్తాడా, ఈయన ఏమైనా కొత్త పెడతాడా, మార్పు అన్నాడు కదా జనం ఈయన వైపు చూస్తుంటే, ఈయననే జనాలను కేసీఆర్ వైపు తిప్పిండు. కేసీఆర్ వస్తలేడు, కేసీఆర్ మాట్లాడతలేడు, కేసీఆర్ రాడా, కేసీఆర్ ఎందుకు రాడు, నేనే బంధించేసిన. రోజు కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ రెడ్డి పరిపాలన లేదు. ఇప్పటికీ తెలంగాణలో కేసీఆర్ చుట్టే రాజకీయం, కేసీఆర్ చుట్టే చర్చలు. ఇద్దరు రైతులు కూర్చొని మాట్లాడుకుంటే కేసీఆర్ పేరు తీసి మాట్లాడుతున్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డి. ఈయన ఫెయిలూరు గతాన్ని గుర్తు చేస్తుంది జనాలకి. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడని సమస్యల మీద, అసెంబ్లీ నడిచేది సంవత్సరంలో 20-25 రోజులు, ఆల్మోస్ట్ అన్ని సెషన్లు కలిపి. ఆ 20-25 రోజులు మాట్లాడితేనే సభలో మాట్లాడినట్ట, సభలో ఆ 25 రోజులు మాట్లాడితేనే ప్రజా సమస్యల మీద మాట్లాడినట్ట. విధానసభలో మాట్లాడచ్చు, వీధుల్లో కూడా మాట్లాడచ్చు, సమస్యల గురించి వీధుల్లో కూడా మాట్లాడచ్చు. ఆయన పార్టీ మాట్లాడుతుంది, ఆయన పార్టీ వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఎందుకు భయం వచ్చింది, కేసీఆర్ రాకముందే ఇంత భయం. కేసీఆర్ ఇంకా రాలే కదా బయటికి, ఆయన ఎప్పుడో కూడా తెలియదు, అది వాళ్ళ పార్టీ స్టాండ్ ఏదో మనకు తెలియదు. ఇప్పుడు జనం ఏం మాట్లాడుకుంటున్నారు, జనం మామూలుగా ఊళ్ళల్లో నాటేసేతోళ్ళు, ఆ పొలం గట్ల మీద కూర్చున్నతోళ్ళు, పనిచేస్తోళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, పొద్దుగా లేచి ఊకే ఏంది కేసీఆర్ మీద మాట్లాడతాడు, ఈయన ఊకే తిడతా ఉంటాడు కేసీఆర్ను. ఈయన గెలిచిండు, ఈయన ఏం చేస్తాడో చూపించవచ్చు కదా, ఈయన ఏం పని చేస్తాడో, అసలు ఈయనతో ఏమవుతుందో, ఈయన వ్యూ ఏందో, ఈయన విజన్ ఏందో అది చూపించవచ్చు కదా. ఎవరైనా అనుకుంటారు ఈయన పనితనం ఏందో చూపించవచ్చు కదా అని మాట్లాడుకుంటారు వాళ్ళు. విజన్ అనే భాషలో వాళ్ళకి రాదు, కానీ ఈయన పనితనం ఏంది, ఈయన ఏం చేస్తాడో చూపించవచ్చు కదా. ఊకే కేసీఆర్ని ఎందుకు మాట్లాడతారు. ఈయనకు ఓటేసి గెలిపించాం కదా మనం, ఈయనకు ఓటేసి గెలిపిస్తే ఏంది ఈయన ఏం చేస్తాడు, ఇది ఊర్లలో మాట్లాడుకుంటున్న మాటలు. జనం కోరుకుంటలేరు, రేవంత్ రెడ్డి పొద్దుగాలేసి కేసీఆర్ తిట్టాలని కోరుకుంటలేరు. సరే, కేసీఆర్ మీద తిట్టిండు, హీరో అయ్యిండు రేవంత్ రెడ్డి, కేసీఆర్ని తిట్టి రేవంత్ అయ్యిండు, హీరో అయ్యిండు, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి హీరో అయ్యిండు, సీఎం అయ్యిండు, దట్స్ ఇట్, ఆడికి అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అక్కడనే ఆగిపోయాడు ఆయన. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ పరిపాలన, డెవలప్మెంటు, దీని మీద ఉండాలి. కానీ దాని మీద ఎక్కడ పెడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నది, పరిపాలన చూసిండు, అప్పుడే వచ్చి బయటకు వచ్చి అప్పుడే రేవంత్ విమర్శించాలని బహుశా అనుకుంటలేడేమో ఆయన. అప్పుడే వచ్చి కేసీఆర్ బయటకు వచ్చి రేవంత్ కోరుకుంటున్నాడు, కేసీఆర్ బయటికి రావాలి, నాకు పోటీగా తిట్టాలి, నన్ను నిలదీయాలి, అప్పుడు నేను ఇంకా ఎక్కువ మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుంది, నేను ఇంకా ఎక్కువ తిట్టొచ్చు, నేను ఇంకా బూతులు మాట్లాడవచ్చు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో. కానీ కేసీఆర్ ఏమో లేదు, వీళ్ళకి అవకాశం ఇచ్చే కొద్దీ ఫెయిల్ అవుతూ ఉన్నారు. అవకాశం ఇచ్చే కొద్దీ అంటే ఆయన ఏం మాట్లాడతలేడు. ఆయన ఒకవేళ మాట్లాడి ఉండింటే మాత్రం ఖచ్చితంగా తప్పులు మొత్తం కేసీఆర్ మీద నూకేసి, అంటే చూసినావా మమ్మల్ని బతకనిస్తలేడు, చూసినావా
10 ఏళ్ళు పరిపాలించిన ఆయన మనం ఇట్లే మాట్లాడతాడా? అప్పుడప్పుడు మాట్లాడితే అదే అన్నాడు. అప్పుడప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ఎప్పుడైనా ఏదో మాట్లాడితే నాకు చూసినావా 10 ఏళ్ళు పరిపాలించిన ఆయన ఇట్లా నా మాట్లాడేది, మాకు సలహాలు ఇవ్వాలి కానీ ఇట్లా నా మాట్లాడేది, ఎట్లా మాట్లాడతాడు? సలహాలు ఇవ్వాలి కానీ సలహాలు ఇస్తే తీసుకునే వాతావరణం కూడా గవర్నమెంట్లో లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నీ పేగులు మడికేసుకొని తిరుగుతా, కళ్ళు తీసి గోళీలాట ఆడతా, నువ్వు తాగుబోతువు, నువ్వు ఫామ్ హౌస్లో బంధించేసినా, నేను అది చేసినా, నేను ఇది చేసినా అని మాట్లాడుతుంటే ఆయన సలహాలు ఇస్తాడా? ఇచ్చినా తీసుకునే సంస్కారం గవర్నమెంట్లో కనబడిందా? ఎక్కడన్నా కనబడలేదు. ఆ సంస్కారం ఎక్కడ చూపించలేదు వాళ్ళు. అద్దంకి దయాకర్ కేసీఆర్కి ఫోన్ చేసి ఇగో ఫోన్ ఎత్తలేడు. అవసరం లేదు జనాలకి. ఇప్పుడు జనం ఎవరో రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తారు, ఓటర్లు. ఎత్తాడా ఫోన్? మా జర్నలిస్టుల ఫోన్లే ఎత్తాడు రేవంత్ రెడ్డి. ఆయన ఫోన్లే లేవని చెప్తాడు. ఇప్పుడు ఆయన ఫోన్లు 10 ఫోన్లు ఉంటాయి చుట్టూ 10 మందితోన. ఆయన ఫోన్లే మొత్తం. ఆయన ఫోన్ ఎత్తాడా? అద్దంకి దగ్గరే ఎత్తాడు కొన్నిసార్లు ఫోన్లు. మరి అద్దంకి దగ్గరే ఫోన్ ఎత్తాడు కానీ కేసీఆర్ ఫోన్ ఎత్తాను. ఆయన ఏదో అగ్రికల్చర్ చేసుకుంటున్నాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు ఫామ్ హౌస్లో. పనిపాట లేకుండా కూర్చోలే కదా. ఆయన ప్లాన్ ఏందో, ఆయన పని ఏందో ఆయన చేసుకుంటున్నాడు. కేసీఆర్ కావాలనే వస్తలేడు, దానికి డౌట్ ఏం లేదు. కేసీఆర్ ఏదో జ్వరం వచ్చో లేకపోతే ఇంకేదో అయ్యో రేవంత్ రెడ్డికి భయపడో లేడు కదా ఫామ్ హౌస్లో. ఆయన అట్లాంటి వాడు అయితే అడగూర్చొని ఎందుకు స్కెచ్లు వేస్తాడు? ఎట్లా వీళ్ళ పార్టీని ఎట్లా నడిపిస్తున్నాడు? ప్రభుత్వానికి వనికి ఎట్లా పుట్టిస్తున్నాడు? అంతే కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కమిట్ అయిపోయారు. బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఎంఐఎంలు ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్తో ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడరు. ఇంకా మిగిలిన ఏకైక ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా వాళ్ళ పనాలు చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి మండుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి నిమ్మలంగా ఆయన పని ఆయన చేసుకుంటుండే. వాళ్ళకి ఈయన తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు సపోర్ట్గా ఉంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి కోపం వాళ్ళ మీద. కేసీఆర్ రావాలనుకుంటే ఎంతసేపు వస్తాడు కానీ అవసరం లేదనుకుంటున్నాడు ఆయన. మనం పోల్సిన అవసరం లేదు. ఆయన సైలెంట్ ఉండడమే ఆయనకు ప్లస్ అయింది కేసీఆర్కి. ఆయన సైలెంట్ ఉండడంతోనే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కనిపించింది జనాలకు ఓపెన్గా. సేమ్ టైం కేసీఆర్ విజన్ కనిపించింది మళ్ళీ జనాలకి. అంటే పాత కేసీఆర్ నుండి అట్లుండే, కేసీఆర్ నుండి ఇట్లుండే, రైతు భరోసా వస్తుండే, కేసీఆర్ ఉండగా మాకు ఇది ఉండే అది ఉండే, అన్ని విషయాలు. ఇప్పుడు కరెంటు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 18 గంటలు కరెంటు వస్తుండే నాకు తెలిసి, 18 నుంచి 24 గంటలు అటో ఇటో. ఈ గవర్నమెంట్ వచ్చినాక 10 నుంచి 13 గంటలు వస్తుంది. ఇట్లాంటివే చిన్నవే రైతులకు పెద్దగా రేవంత్ రెడ్డి మాట్లాడే పెద్ద మాటలు అవసరం లేదు. కేసీఆర్ మౌనమే కేసీఆర్ ప్లస్ అయింది, కేసీఆర్ మౌనమే రేవంత్ రెడ్డికి మైనస్ అయింది. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము కవ్విస్తే ఇంకా కేసీఆర్ స్పందిస్తాడు, కేటీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజు పొట్టు ఇచ్చేది దేనికోసం? పాపాల భైరవులు వీళ్ళట్లా రంగా లుంగా ఏవో మాట్లాడుతుంటాడు కదా ఆయన. ప్లస్ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఫోన్లు చేయడం ఏంటంటే కేసీఆర్ రెచ్చగొడితే కేసీఆర్ బయటకు వస్తాడేమో, వచ్చి మమ్మల్ని తిడతాడేమో, మమ్మల్ని తిట్టాలి, నేను ఒక్కనే కాదు ఆయన కూడా తిడితే ఇంకా జనమంతా ఫుల్ నన్ను ఏమన్నారు, ఇంకా కేసీఆర్ తిట్ల మీద మనం పడవచ్చు అని వీళ్ళ ఆశ. కానీ కేసీఆర్ రాడు. కేసీఆర్ ఒక్క మాట అనలేదు ఇంతవరకు. రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకోవాలి ఇప్పటిదాకా. రేవంత్ రెడ్డి పేరు ఇక ఆయన బయటికి వచ్చినప్పుడు వస్తాడు, ఏం మాట్లాడతాడో కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు. ఆయన ఏం మాట్లాడతలేడు. ఆయన జస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళతో పని చేపిస్తున్నాడు అంతే. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ను జనాల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. జనాలు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు సపోర్ట్గా ఉంటున్నారు అంతే. అందుకే కేసీఆర్ సైలెన్సే రేవంత్ రెడ్డికి శాపం అయిపోయింది. రేవంత్ రెడ్డి సైలెన్సే కేసీఆర్ సైలెన్సే రేవంత్ రెడ్డిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. లాస్ట్కి ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా మూట కట్టుకున్నాడు ఆయన. టైం అయిపోతుంది. ఆయన పరిపాలన 2.5 years అయిపోయింది. ఇంకొక 1 year 1.5 year ఆయన పరిపాలన అంతే. ఆ నెక్స్ట్ ఎలక్షన్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు ఏనికి ఏముండదు. ఇక బంగారం లాంటి టైంను రేవంత్ రెడ్డి టైం వేస్ట్ చేసుకున్నాడు, మొత్తం వేస్ట్ చేసుకున్నాడు. కాన్సన్ట్రేషన్ మొత్తం పరిపాలన మీద కాకుండా కేసీఆర్ మీద పెట్టిండు. కేసీఆర్ని తిరిగితే జనం యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద రాజకీయ నాయకుడు అని చెప్తాడు కదా, మొత్తం రాజకీయ వ్యూహాలని నేనే పని అంటాడు కదా. మళ్ళీ ఈ రాజకీయ వ్యూహం ఎట్లా ఫెయిల్ అయ్యాడు? కేసీఆర్ను పిలవడం వల్ల, కేసీఆర్ పేరు తీయడం వల్ల, కేసీఆర్నే పొద్దుగాలేసి గుర్తు చేయడం వల్ల రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి 100% ఫెయిల్ అయిపోయాడు. అసలు ఇప్పుడు జనాలకు పలకరిస్తే ఎవరినన్నా ఇంకా చాలు రేవంత్ రెడ్డి. ఇంకా రేవంత్ రెడ్డిలో భయం కూడా అదే. ఇక ఏదో అవుతుంది జనాలలో ఫుల్ గ్రౌండ్ మొత్తం నెగిటివ్ అయిపోయింది. ఏం చేసినా పాజిటివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తలేవు కాంగ్రెస్కి. రేవంత్ రెడ్డి అయితే ఆయన మీద వ్యక్తిగతంగా కూడా మైనస్ అయిపోయింది. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా నెగిటివ్ మైండ్తో ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అనే మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళు. ఇంకా జనాలు ఉండరా? ఓట్లు వేసిన జనాలు చూసారు కదా, వాళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసి ఉన్నారు. ఎనీవే ఒక్క సైలెన్స్, ఒక్క నిశ్శబ్దం రేవంత్ రెడ్డి లెక్కను తేల్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.